మండల మున్సిపాలిటీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటే కరువు, ఆకలి కేకలు, తాగునీటి కష్టాలు. ప్రజలందరికీ కరువు తెచ్చిన కాంగ్రెస్కు ఓటు వేస్తే వృధా అవుతుందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ను ప్రజలు నమ్మొద్దన్నారు. చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందామని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, తనని ఆశీర్వదించి గెలిపించాలని కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. తనకు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు కేసీఆర్కు కాసాని కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని శంగల్పల్లి ప్రాంతంలో శంగల్పల్లి మండలం మున్సిపల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల మీటింగ్. ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు స్వామన్న గారు కానీ, అదేవిధంగా మేడం కొరటాయన్ రెడ్డి గారు, యాదన్న గారు, ఈ కమిటీలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ నమస్కారాలు. కార్యక్రమంలో భాగంగా సమయం 13 రోజులు ఉంది ఎలక్షన్ రంగంలో. ఈ 13 రోజుల లోపల వార్డు కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిపినట్టుగా డిస్కస్ చేసుకోండి. రాబోయే 13 తారీఖున మేలో ఎన్నికల సందర్భంగా ఉదయంలోనే లేచి కారు కొట్టి ఓటేసి అత్యధిక శాతం ఓట్లతోని కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తున్నాను.